నిర్మల్ జిల్లా ఖానాపూర్లో విషాదం చోటు చేసుకుంది. ఎంతో సంతోషంతో సొంత ఇంటి కల నెరవేర్చుకొని అదే ఇంట్లో జీవి విడిచాడు ఒక వ్యక్తి. దీంతో ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కట్టిన తోరణాలు ఇంకా ఆరనేలేదు. బంధువుల సందడితో ఇల్లు కలకలలాడుతూనే ఉండగా విగత జీవిగా రవిని చూసి తల్లిదండ్రులు, భార్య, పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు. ఖానాపూర్ పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన జోగులక్ష్మి, నర్సయ్య దంపతులకు 4 కుమారులు, 1 కూతురు ఉన్నారు. గృహప్రవేశం కార్యక్రమం కోసం గల్ఫ్ నుంచి ఈ నెల 6న సెలవుపై వచ్చాడు. పలు శుభకార్యాలను ముగించుకున్నాడు. ఆనందోత్సవాల మధ్య ఈ నెల 17న ఆదివారం నూతన గృహప్రవేశం చేశాడు. సోమవారం ఇంట్లో వ్రతాలు, పూజలు నిర్వహించారు. పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయని, తన కల నెరవేరిందని మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశాడు. శుభకార్యానికి వచ్చిన బంధువులందరూ ఇంట్లో తిరుగుతున్నారు. ఇంతలోనే ఆ ఇంట్లో విషాదం చుట్టుముట్టింది. గృహప్రవేశం కార్యం కోసం కట్టిన పూల తోరణాలు ఇంకా ఆరనేలేదు. ఇంటికి అలంకరించిన విద్యుత్ దీపాలు వేలాడుతూనే ఉన్నాయి. భవిష్యత్తుపై కోటి ఆశలతో ఉన్నంతలో నూతన ఇంటిని నిర్మించుకొని తన కలని సాకారం చేసుకున్నానన్న సంతోషంతో ఉన్నారు. కుటుంబ సభ్యులతో భోజనం సైతం చేశారు. తనకు అది చివరి భోజనం అవుతుందని ఊహించి ఉండడు. తిన్నాక సోఫాపై నడుం వాల్చి అలాగే శాశ్వత నిద్రలోకి జారిపోయాడు. శుభకార్యానికి వేసిన షామినాలు, కుర్చీలు తన చివరి మజిలీకి వినియోగించడంతో బంధువులు, కుటుంబ సభ్యులు రోదనలో మిన్నంటాయి. మృతుడు రవికి భార్య సుమ, 8 సంవత్సరాల కొడుకు, 2 ఏళ్ల కూతురు ఉంది. వారిని చూసి అక్కడి స్థానికులు సైతం కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక రవి, జోగులక్ష్మి, నర్సయ్య దంపతులకు 4 కుమారులు కాగా 3 కొడుకులను పోగొట్టుకున్న తల్లిదండ్రులు చిన్న కొడుకును సైతం పోగొట్టుకోవడంతో వారి ఆవేదనకు అవధులు లేవు. 4 అన్నదమ్ములు కాగా వివిధ కారణాలతో చనిపోయారు. విధి ఆ కుటుంబంపై పగబట్టినట్టుగా ఉందని కాలనీవాసులు అంటున్నారు. లక్ష్మి, నర్సయ్య దంపతుల పెద్ద కుమారుడు నరేందర్ విద్యుత్ షాక్తో 20 ఏళ్ల క్రితం మృతి చెందాడు. 2వ కుమారుడు రాజేందర్ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాడు. 3వ కొడుకు గుండెపోటుతో 7 ఏళ్ల క్రితం చనిపోయాడు. ప్రస్తుతం చిన్న కొడుకు సైతం తీరని లోకాలకు వెళ్లడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు కలిచివేశాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.